హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. నా పేరు కారుణ్య అభిరామి. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. రీసెంట్గా మా కాలేజ్ కేఎల్యూ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఐఓటీ టెక్ ఎక్స్పో జరిగింది. ఇందులో స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ సెన్సార్స్ వాడి ఐఓటీని వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇనీషియల్గా అసలు నాకు ప్లానే లేదు, వీడియో తీయాలి, యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, ఇదంతా అసలు నేను ప్లానే చేసుకోలేదు. కానీ నేను ఈ ప్రాజెక్ట్స్ చూస్తూ వెళ్తున్నప్పుడు లిటరలీ నేను చాలా ఓవర్వెల్మ్డ్ ఫీల్ అయ్యాను, ఎంత బాగా చేశారు అందరూ అని. సో వీడియో తీస్తే వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది. అండ్ చాలామంది అటెండ్ అవ్వలేకపోయారు క్లాసెస్ ఉండడం వల్ల. సో మిస్ అయిన వాళ్ళు చూస్తారని. అండ్ వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం జరుగుతుందని వాళ్ళు చూడొచ్చు. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారు కదా. నేను పర్ఫెక్ట్ టర్మ్స్లో వాళ్ళు ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈస్ చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటి, థీమ్ ఏంటి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చాలా నాయిసెస్ ఉన్నాయి, అందుకే డైరెక్ట్ వాయిస్ పెట్టలేకపోతున్నా. నాకున్న 2 hours టైంలో నేను ఇవి కవర్ చేయగలిగాను. బట్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కవర్ చేయాలంటే. బట్ ఐ కుడ్ కవర్ దీస్ మెనీ. 2 స్ట్రిప్స్ ఆఫ్ ఎల్ఈడిని వాళ్ళు ఒక క్యూబ్ షేప్లో అరేంజ్ చేశారు. అండ్ యాక్రిలిక్ ఐ థింక్ సో ప్లాస్టిక్ బాక్స్తో కవర్ చేశారనమాట దాన్ని. టోటలీ వాళ్ళకి 6,000 కాస్ట్ అయ్యింది. అయితే ఆ ఎల్ఈడీస్ అంతా మ్యూజిక్కి రియాక్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది బేస్ ఆఫ్ ది మ్యూజిక్. సర్ప్రైజ్ నోట్స్ ప్రింట్ చేయించవచ్చు, టెక్స్ట్ ప్రింట్ చేయొచ్చు. అండ్ పబ్స్, మ్యూజికల్ నైట్స్ మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ప్లేస్ చేయొచ్చు. మోస్ట్లీ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ అని వాళ్ళు చెప్పారు. ఈ ప్రాజెక్ట్లో రోబోట్ హ్యాండ్ ఉంది, అది ఇమిటేట్ చేస్తుంది మన హ్యాండ్ జెస్చర్స్ని. ఈ ప్రాజెక్ట్ ఏమేంటంటే కొన్ని హై రిస్క్ జోన్స్ లైక్ బాంబ్ డెఫ్యూజన్, సమ్ ఆర్మీ ఏరియాస్, ఎక్కడికైతే హ్యూమన్స్ వెళ్ళి ఆ వర్క్ చేయలేరో అక్కడికి రోబోట్ వెళ్ళి ఆ వర్క్ చేసేలాగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే వీళ్ళ ప్రాజెక్ట్లో సమ్ కోడ్స్ ఉన్నాయంట. అంటే మీరు ఇదంతా ఎలా చేశారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడారా ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మన హ్యాండ్ జెస్చర్స్ రీడ్ చేసేలాగా మనం కోడ్స్ రాయొచ్చంట లాంగ్వేజెస్లో. వాళ్ళు పైథాన్ వాడుకొని రాశారంట ఆ కోడ్ని. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ప్రోటోటైప్ మోడల్ కదా, కానీ ఫ్యూచర్లో అది ఈవెన్ స్మాల్ చిన్న బాంబ్ డిఫ్యూజన్కి చాలా పర్టికులర్గా చేయాలి కదా, అంత కీన్గా దాన్ని తయారు చేస్తారంట. ఈ అమ్మాయి ఫ్లడ్ అండ్ ఎర్త్క్వేక్ డిటెక్టర్ని తయారు చేసింది. తన ప్రాజెక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్. అయితే దట్ ప్రోడక్ట్ కెన్ డిటెక్ట్ షేకింగ్ మూమెంట్స్ ఇన్ ది గ్రౌండ్. మీరు అనుకోవచ్చు బిల్డింగ్ షేక్ అయ్యాక అది డిటెక్ట్ చేసేది ఏంటి అని. ఎక్స్పోలో ప్లేస్ చేయాల్సిన మోడల్ కదా, గ్రౌండ్లో తను ప్లేస్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది తను. సో బిల్డింగ్స్ అలా షేక్ అయినట్టు గ్రౌండ్లో షేకింగ్ మూమెంట్స్ కనుక వస్తే మనకి సెన్సెస్ చెప్తుంది దట్ ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సిమిలర్లీ వాటర్ లెవెల్ సెన్సార్ ఉంది. సర్టెన్ లిమిట్ ఆఫ్ వాటర్ వచ్చాక మనకి బజర్ సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఆ ప్లేస్ని వెకేట్ చేసి ఇంక వెళ్ళాలన్నమాట, ఇంకా ఫ్లడ్స్ వస్తున్నాయని. సో ఈ అమ్మాయి వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసింది. ముందేమో అల్ట్రాసోనిక్ సెన్సార్ పెట్టింది, ఆబ్స్టేకల్స్ ఏమైనా వస్తే డిటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఎఫిషియన్సీ బాగుంది, బాగానే కలెక్ట్ చేస్తుంది వ్యాక్యూమ్ క్లీనర్ వేస్ట్. గ్రూప్ ప్రాజెక్ట్ కూడా కలిసి ఇండివిజువల్గా చేసిన ప్రాజెక్ట్. ఇంకొంచెం అప్డేట్ చేయొచ్చు తను, అంటే అది వెళ్ళిపోతుంది ఎండ్లెస్గా ఒకే ప్లేస్లో ఉండి కలెక్ట్ చేసేలాగా. ఆర్ సమ్ రిమోట్ కంట్రోల్ ఆప్షన్స్ ఇస్తే ఆ పర్టికులర్ ప్లేస్లోనే క్లీన్ చేసేలా దాన్ని కొంచెం అప్డేట్ చేయాలి. బట్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. తిను ఫైర్ యాక్సిడెంట్స్ ట్రైన్స్లో ప్రివెంట్ చేయడానికి చూస్తున్నాడు. దిస్ ఇస్ అ యూస్ఫుల్ ప్రాజెక్ట్. తను అక్కడ ఒక ఫైర్ సెన్సార్ పెట్టాడు, అది డిటెక్ట్ చేస్తుంది ఫైర్ బ్రేక్అవుట్ అయినప్పుడు. అప్పుడు ప్యాసింజర్స్కి అలర్ట్ వస్తుంది బజర్ సౌండ్ నుంచి దట్ ఫైర్ బ్రేక్అవుట్ అయ్యింది అని.
తన ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే డోర్ దాని అంతటా అదే ఓపెన్ అయిపోవాలి ఫైర్ బ్రేక్అవుట్ అయినప్పుడు, సో దాట్ ప్యాసింజర్స్ లైఫ్స్కి ఏమి రిస్క్ ఉండకుండా. సో తిను ఒక మాయిశ్చర్ సెన్సార్ పెట్టాడు ఫీల్డ్లో. ఎప్పుడైతే ఫీల్డ్లో మాయిశ్చర్ లెవెల్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు వాటర్ రాదు ఫ్రమ్ ది వాటర్ ట్యాంక్ ఆర్ సంథింగ్. బట్ ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో ఫీల్డ్లో, మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు గ్రౌండ్లో వాటర్ పోర్ అవుతుంది అన్నమాట ల్యాండ్లోకి. దీనివల్ల ఫార్మర్స్కి చాలా పని తగ్గుతుంది. సన్నీ డేస్లో 2 times అలా ఇవ్వాల్సి రావచ్చు వాటర్. అప్పుడు ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి వాటర్ అదే పోర్ అయిపోయి ల్యాండ్ సేఫ్గా ఉంటుంది. మాయిశ్చర్ లెవెల్ ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది కదా సెన్సార్. సో చాలా వరకే తగ్గుతుంది. ఈవెన్ మ్యాన్ పవర్ తగ్గించుకోవచ్చు. ఈ అబ్బాయి ప్రాజెక్ట్ సెక్యూరిటీ పర్పస్ మీద ఉంది. ఫర్ పర్టికులర్ డిస్టెన్స్ లైక్ 40 centimeters కరెంట్లీ. కానీ ఎంత డిస్టెన్స్ కావాలంటే అంత డిస్టెన్స్ వరకు ఏ అబ్స్టకల్ వచ్చినా, ఎవరు వచ్చినా, లేదా ఏ యానిమల్ వచ్చినా మనకి ఒక ఇండికేషన్ వస్తుంది దాట్ ఇక్కడ ఎవరో ఉన్నారని. క్లీన్గా ఉంటే గ్రీన్గా ఉంటుంది, ఏ అబ్స్టకల్ వచ్చినా కలర్ మారిపోతుంది, రెడ్ కలర్లో చూపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ని మనం గ్రేజింగ్ ఫీల్డ్స్లో అలా వాడుకోవచ్చు. సపోజ్ ఫార్మ్ ఉంది, ఫామ్లో బర్డ్స్ వచ్చేసి లేదా యానిమల్స్ వచ్చేసి ఫుడ్ తినేస్తుంటాయి కదా. సో అవి రాగానే మన నోటిఫికేషన్ వస్తే వీ కెన్ సేవ్ అవర్ ఫీల్డ్. అలా డిఫరెంట్ సెక్యూరిటీ పర్పసెస్కి ఈ ప్రాజెక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ అమ్మాయి ప్రాజెక్ట్ పేరు గ్రీన్ హౌస్ ఆటోమేషన్ సిస్టమ్. గ్రీన్ హౌస్ అంటే ఒక క్లోజ్ రూమ్ లాగా. కొన్ని ప్లాంట్స్కి హెవీ సన్లైట్ ఉండకూడదు, హెవీ వాటర్ ఉండకూడదు, ఒక పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. అలాంటప్పుడు గ్రీన్ హౌస్లో పెడతాము. ఇందులో కూడా వాటర్ మాయిశ్చర్ లెవెల్స్ సెన్సార్ ఉంది. సపోజ్ ల్యాండ్లో వాటర్ కావాలంటే యాడ్ అవుతుంది. అదే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే వాటర్ రాదు. ఫార్మర్ ఎంటర్ అవగానే లైట్ ఆన్ అవుతుంది. కొన్ని ప్లాంట్స్కి నైట్ కూడా లైట్ కావాలి ఫర్ టెంపరేచర్ మెయింటెనెన్స్, అప్పుడు కూడా లైట్ ఆన్ అవుతుంది. లోపల ఒక ఫ్యాన్ ఉంది. ఎప్పుడైనా టెంపరేచర్ లోపల ఎక్కువ అయిపోతే ఫ్యాన్ ఆన్ అవుతే కూల్ అవుతుంది ఆ రూమ్ మొత్తం. కొన్ని స్పెసిఫిక్ ప్లాంట్స్కి ఇలాంటి సిస్టమ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఈ అమ్మాయి ప్రాజెక్ట్ మిల్క్ మానిటరింగ్కి రిలేటెడ్. ఎప్పుడైతే మిల్క్ ఒక పర్టికులర్ హైట్కి వస్తుందో వెజల్కి, అప్పుడు సెన్సార్ సెన్స్ చేసి సర్వో మోటార్ దాని అంతటా అదే ఆఫ్ చేసేస్తుంది స్టవ్ని. తర్వాత మనకి బజర్ సౌండ్ వస్తుంది మిల్క్ ఆఫ్ చేసినట్టు. ఆల్రెడీ మిల్క్ కుక్కర్స్ అన్ని కొన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కానీ అవి ఏంటంటే జస్ట్ మనకి చెప్తాయి దట్ మిల్క్ ఒక స్టేజ్కి వచ్చేసింది అని. మనకి అలారం సౌండ్ ఒకటే వస్తుంది, కానీ తిన్న ఇన్నోవేషన్ ఏంటంటే అదంతటా అదే ఆఫ్ అయిపోద్ది. ఈఎంఐ ప్రాజెక్ట్ పేరు ఆల్కహాల్ డిటెక్షన్ విత్ ఇంజన్ లాకింగ్ సిస్టమ్. ఇది ఇంజన్లోనే ప్లేస్ చేస్తారన్నమాట ఈ సెన్సార్. ఎప్పుడైతే ఆల్కహాల్ డిటెక్ట్ చేస్తుందో ఆ ఇంజన్ అక్కడికక్కడ అదే స్టాప్ అయిపోద్ది, ఇంకా మూవ్ అవ్వదు అనుకుంటా. ఇంకా కార్ ఇంజన్ వీల్స్ మూవ్ అవ్వవు, అక్కడికక్కడే స్టాప్ అయిపోతాయి. వీళ్ళ ప్రాజెక్ట్ పేరు వర్టికల్ పార్కింగ్ సిస్టమ్. మనం కార్ లోపల పార్క్ చేస్తాము. పార్క్ చేసాక మనకు కావాల్సినప్పుడు మళ్ళీ కార్స్ అని పైకి వస్తే మన కార్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం బయటికి. నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరైనా పార్క్ చేసుకుంటారు. దీనివల్ల మనకున్న కొద్ది ప్లేస్ని కూడా చాలా ఎఫిషియెంట్గా యూస్ చేసుకోవచ్చు పార్కింగ్కి. కొన్ని షాపింగ్ మాల్స్లో అది ప్లేస్ ఎక్కువ ఉండదు, మనం చాలాసార్లు ఫేస్ చేసే ఉంటాం. వీళ్ళ ఐడియా వచ్చేసి వేస్ట్ని వాడి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటము. వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకొచ్చి దాన్ని బర్న్ చేసి అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఒక బ్యాటరీలో స్టోర్ చేస్తున్నారు. వీళ్ళ ఐడియా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. యాక్చువల్లీ చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఫ్యూచర్లో. ఈ ప్రాజెక్ట్ పేరు స్మార్ట్ అగ్రికల్చర్. నిజంగా చాలా స్మార్ట్గా ఉంది. వీళ్ళు ఈ ప్రాజెక్ట్కి ఎన్నో సెన్సార్స్ వాడారు. అక్కడ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది కదా, అది ఫర్ స్కేరింగ్ బర్డ్స్ అనమాట. దాన్ని చూసి బర్డ్స్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ రెయిన్ వాటర్ కలెక్టింగ్ సిస్టమ్. రెయిన్ పడినప్పుడు వాటర్ కలెక్ట్ అవుతుంది, మనం నచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు. ఇక్కడ కూడా సాయిల్ మాయిశ్చర్ లెవెల్ సెన్సార్ ఉంది, ఫీల్డ్కి వాటర్ అవసరమైనప్పుడు వాటర్ కోసం. నెక్స్ట్ అని చూపిస్తుంది హ్యూమిడిటీ సెన్సార్. అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీని ఆ ఎల్ఈడి డిస్ప్లేలో చూపిస్తుంది. సో దట్ అక్కడ గ్రీన్ హౌస్ ఉంది చూసారా, ఆ గ్రీన్ హౌస్ లోపల మన ప్లాంట్స్కి ఎంత టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలో తెలుస్తుంది. అండ్ గ్రీన్ హౌస్ లోపల ఒక ఫ్యాన్ కూడా ఉంది.
నెక్స్ట్ వాళ్ళు ఒక ప్లేస్లో సీడ్స్ని ప్రిజర్వ్ చేశారు. జనరల్గా సన్లైట్ తగిలితే సీడ్స్ బాగా డ్రై అవుతాయి, బట్ సడన్గా ఒకవేళ రెయిన్ పడితే అమ్మాయి చూపిస్తున్నట్టు అక్కడ వాటర్ పడితే ఆ డోర్ క్లోజ్ అయిపోయి సీడ్స్ సేఫ్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీకు అక్కడ ఒక మెటల్ ఫెన్సింగ్ కనిపిస్తుందా ఫస్ట్ బాక్స్ దగ్గర, ఒకవేళ దాన్ని టచ్ చేయగానే మనకి బజర్ సౌండ్ వస్తుంది, దట్ సమ్ యానిమల్ ఆర్ ఎవరు ఎంటర్ అయిపోయారని. వీళ్ళ ప్రాజెక్ట్ పేరు ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ ప్రాజెక్ట్కి స్మార్ట్ హోమ్ అని పెడుతున్నాను. మీరు ఆ ఇంట్లోకి ఫస్ట్ ఆ ఇంటికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మెయిన్ గేట్ ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హౌస్ యొక్క మెయిన్ డోర్, ఆ పక్కన కార్ గెరాజ్ ఉంది, అది కూడా మనం టచ్ సెన్సార్ ఫింగర్ పెడితే కార్ గెరాజ్ కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక రూమ్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఓపెన్ అవుతుంది టచ్ చేస్తే. ఈవెన్ లైట్ కూడా బేస్డ్ ఆన్ టచ్ సెన్సార్, ఈవెన్ టచ్ చేయక్కర్లేదు, ఆ సెన్సార్కి క్లోజ్గా వస్తే చాలు అది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ రూమ్లోకి మనం రావంగానే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయిపోతుంది అండ్ వెళ్ళాక ఆఫ్ అయిపోతుంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ పెట్టారు వాళ్ళు. నెక్స్ట్ డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యూజింగ్ టచ్ సెన్సార్. మీరు టచ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అండ్ టచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ ఇది కూడా టచ్ సెన్సారే, టచ్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, టచ్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుంది కదా ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో జనరల్గా సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసేసి ఉంటాయి, కానీ ఇక్కడ బేస్డ్ ఆన్ లైట్ ఆ సోలార్ ప్యానెల్ అటు ఇటు మూవ్ అవుతుంది. జనరల్గా ప్యానెల్ని ఫిక్స్ చేయడం వల్ల వచ్చే ఎనర్జీ కన్నా ఇలా మూవ్ అవటం వల్ల ఇంకా బెటర్ ఎనర్జీని కలెక్ట్ చేయొచ్చు. మై ప్రాజెక్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ మీద బేస్ అయ్యిందనమాట. జనరల్గా వాటర్ pH బిట్వీన్ 6.5 to 8.5 అంటే నియర్ టు న్యూట్రల్, వీ కెన్ కన్జ్యూమ్ దాట్. ఒకవేళ లేదంటే అప్పుడు ఆ వాటర్ ఒక యాక్టివేటెడ్ చార్కోల్ నుంచి పాస్ చేపిస్తుంది తను, చూడొచ్చు మీరు. అందులోంచి పాస్ అయ్యి అందులోని ఇంప్యూరిటీస్ అన్నీ తగ్గిపోయి లైక్ సాలిడ్ పార్టికల్స్, మడ్ పార్టికల్స్ ఇవన్నీ తగ్గిపోయి వాటర్ pH నియర్ టు 7 వస్తుంది. It will be better for consuming that water. So the project is based on push-ups counting. ఎప్పుడైతే మనం క్లోజ్ వెళ్తామో బోర్డుకి లేదా మన హ్యాండ్ క్లోజ్ వెళ్తుందో ఇట్ స్టార్ట్స్ కౌంటింగ్. ఎన్నిసార్లు క్లోజ్ దగ్గరికి వస్తే అన్నిసార్లు కౌంట్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ 30 పుషప్స్ సమ్ బజర్ సౌండ్ వస్తుంది అనుకుంటా, దట్ ఇక్కడ నుంచి ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అని. అప్పుడు మీరు రీస్టార్ట్ చేసుకుని మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ అమ్మాయి చేసిన ప్రోటోటైప్ ఏంటంటే అదొక హ్యూమన్ హెల్పింగ్ రోబోట్ అనమాట. మన డైలీ లైఫ్లో హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఇట్స్ అ ప్రోటోటైప్, బట్ ఫ్యూచర్లో షీ వాంట్స్ టు డెవలప్ అ రోబోట్. కరెంట్లీ ఓన్లీ హ్యాండ్స్ అండ్ లెగ్సే మూవ్ అవుతున్నాయి కదా, బట్ జనరల్గా ఒక హ్యూమన్ లాగే రెప్లికాలా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ డూయింగ్ అవర్ డైలీ హౌస్ హోల్డ్ జాబ్స్ అండ్ ఆల్. ఈ అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే డిఫెన్స్ జోన్లో సమ్ హై రిస్క్ జోన్లో, అంటే ఇంకా ఈ బార్డర్ దాటితే ఓన్లీ టెర్రరిస్టే ఉంటారు అన్న జోన్లో వెన్ సమ్ వన్ ఎంటర్స్, టెర్రరిస్ట్ ఎవరైనా ఎంటర్ అయినప్పుడు లేజర్ వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోతారు, అంటే హై ఫ్రీక్వెన్సీ లేజర్. తర్వాత మళ్ళీ ఇట్ మూవ్స్, ఇట్ సర్చెస్ ఫర్ అనదర్ అబ్స్టికల్. మళ్ళీ ఎవరైనా ఏమైనా అబ్స్టికల్ వస్తే మళ్ళీ ఇట్ షూట్స్ లేజర్ ఆన్ దెమ్. అలాగా, అంటే ఇది అన్ని చోట్ల వాడరు, ఓన్లీ హై రిస్క్ జోన్స్లోనే. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే అనదర్ వ్యాక్యూమ్ క్లీనర్. ఇది కూడా వేస్ట్ పార్టికల్స్ అన్నిటిని బాగానే సక్ చేస్తుంది. అయితే తిను ఇందులో రిమోట్ కంట్రోల్ కూడా అడిషనల్గా యాడ్ చేసింది. లైక్ మన దగ్గర రిమోట్ ఉన్నా మొబైల్ ఉన్నా మనం కంట్రోల్ చేయొచ్చు వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్కడెక్కడ తిరగాలి అని. మీరు జనరల్ వ్యాక్యూమ్ క్లీనర్స్కి వీటికి డిఫరెన్స్ చూసారా? ఒక లాంగ్ పైప్ ఉంటుంది చూసారా, మనం పట్టుకుని తిరుగుతూ ఉంటాము వేస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు, అది లేదు వీటికి. అది బెనిఫిట్ ఇక్కడ. దిస్ ప్రాజెక్ట్ ఇస్ లైక్ అ మిలిటరీ ట్యాంక్. దీన్ని తను ఒక డివైస్తో కంట్రోల్ చేస్తున్నాడు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మిసైల్స్ షూట్ చేసినట్టు రెడ్ కలర్ క్రాకర్ ఉంటుంది కదా మన క్రాకర్స్లో, దాన్ని కూడా షూట్ చేసి చూపించాడు తను. ఒక వైర్ చూపిస్తున్నాడు కదా, దాని పేరు నిక్రోమ్ వైర్. తను ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ వైర్లోంచి ఒక స్పార్కిల్ వచ్చి దానివల్ల ఆ బాంబ్ లైటప్ అయ్యి బ్లాస్ట్ అవుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చింది, కానీ యాక్చువల్లీ అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. తన దగ్గర ఇంకా ఎక్స్ట్రా బాంబ్స్ లేవన్నమాట, ఎక్స్పోలో వాడాలి కదా. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఫైరింగ్ అ మిసైల్. ఇంకా ప్రాజెక్ట్స్ కవర్ చేయొచ్చు, కానీ ఉన్న టైంలో ఇవే కవర్ చేయగలిగాను.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ ప్రాజెక్ట్స్ అన్నిట్లో ఏ ప్రాజెక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గైస్. Bye bye, let's meet in the next video.